వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే గెలాక్సీ తెలుగు. ఈరోజు మనం 26 సెప్టెంబర్ 2025 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు చూద్దాం. 2025 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ బి. సెప్టెంబర్ 9, 2025. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అధికారికంగా సెప్టెంబర్ 9, 2025న నిర్వహించబడింది. అందుకు సంబంధించిన రికార్డులు మరియు వివరాలు అందుబాటులో ఉన్నాయి. 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? ఆన్సర్ బి. సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ ప్రజాస్వామిక విధానాల పక్కన నిలబడిన అభ్యర్థిగా ఎన్నికవడం ఓట్ల గణాంకాలు మరియు అధికారిక ప్రకటనల ద్వారా ధృవీకరించబడింది. కేంద్ర కేబినెట్ సిబిహెచ్ఆర్డి కోసం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ బి. 2277 కోట్లు. కేంద్ర కేబినెట్ డిఎస్ఐఆర్ నడిపిన కొన్ని సామర్థ్య నిర్మాణాల కార్యక్రమాల కోసం 2277 కోట్లు ఆవట్ని ఆమోదించింది. ఇది విధాన అమలు కోసం ప్రతిపాదిత బడ్జెట్ అంకితం. ఇటీవల బీహార్లో ఏ జాతీయ రహదారి 4 లేనింగ్ ప్రాజెక్ట్ ఆమోదించబడింది? ఆన్సర్ ఏ. NH139W. కేంద్ర యాజమాన్యం, నేపథ్య సంస్థలు ఈ వంటి కీలక రహదారి విస్తరణను ఆమోదించి ఈ ప్రాంతానికి వేగమైన కనెక్టివిటీ మరియు ఆర్థిక ప్రయోజనాలు కలుగజేస్తాయని పేర్కొన్నాయి. ప్రాజెక్ట్స్ ఖర్చు, లాభాలు వంటి వివరాలు స్థానిక వార్తా నివేదికలో అందున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రాష్ట్రాలు రెవెన్యూ సర్ప్లస్ నమోదు చేశాయి? ఆన్సర్ సి. 16 రాష్ట్రాలు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఒక సంవత్సరంలో సాధించిన రెవెన్యూ అంటే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ ప్రభుత్వం ఖర్చులను మించి ఉండటం. సిఏజీ నివేదిక D-SCAN-3 2012 మరియు 13 నుంచి 2022 నుంచి 2023 వరకు పర్యవేక్షణలో 16 రాష్ట్రాలు రెవెన్యూ సర్ప్లస్లో చూపించాయని తెలిసింది. ఇటీవల ఈ-రూపీ డిజిటల్ గిఫ్టింగ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ బి. బ్యాంక్ ఆఫ్ బరోడా. బాబ్ పే యూపీఐ యాప్లో ఎంపీసీఐ ఆధారిత ఈ-రూపీ P2P ఫీచర్ ప్రవేశపెట్టబడింది. ఉపయోగదారులు వ్యక్తులకు ప్రత్యేక ఉద్దేశ అంశాల వాచర్ పంపొచ్చు. ఇది యూపీఐ ఇన్ఫ్రా ద్వారా రెడీమ్ అయ్యేలా ఉంటుంది. అక్టోబర్ 2025లో భారతదేశం ఏ పెద్ద సైనిక వ్యాయామాన్ని నిర్వహించబోతోంది? ఆన్సర్ సి. ఎక్సర్సైజ్ కోల్డ్ స్టార్ట్. ఆర్మీ, నేవీ, వేలాంచి వాయుసేన కలిపి డ్రోన్ల వ్యూహాలు, వాటి రక్షణకు అవసరమైన కౌంటర్ డ్రోన్ పద్ధతులను పరీక్షించడానికి ఒక పెద్ద వ్యాయామం మొదలు పెట్టడానికి ప్లాన్ చేయబడింది. దీని అధికారిక వర్గాలు మీడియా నివేదికలు తెలియజేయనున్నారు. 2026 నుంచి భారతదేశం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించనుంది? ఆన్సర్ సి. 27,000 కోట్లు. గ్లోబల్ స్థాయిలో స్పేస్ బేస్డ్ సర్వేలైన్స్ అవసరాల కోసం కేంద్రం 27,000 కోట్ల స్కీము ఆమోదించినట్లు రిపోర్ట్. మొదటి దశలో సుమారు 50 నుంచి 52 ఉపగ్రహాలను 2026 నుంచి నిలిపేందుకు ప్రణాళిక ఉంది. ఇది రక్షణ, స్పేస్, సర్వేక్షణ పరంగా తీసుకోబడుతుంది. రాష్ట్ర హోదా కోసం నిరసనలు జరుగుతున్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ బి. లడాక్. ఇటీవల లెహ్ మండలిలో జరిగిన నిరసనలు చోటు చేసుకోగా ప్రజల నుండి రాష్ట్ర హోదా, ట్రైబల్ ప్రొటెక్షన్, 6th షెడ్యూల్ కోరుతూ నిరసనలు వచ్చాయి. కొన్ని ఉద్రిక్త సంఘటనలో గాయాలు, ప్రాణ నష్టాలు చోటు చేసుకున్నట్లు పెద్ద పత్రికలు తెలిపాయి. అల్మట్టి డ్యామ్ ఎత్తిపెంపు ఏ నదికి సంబంధించింది? ఆన్సర్ బి. కృష్ణా నది. కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యామ్ పరిమాణాన్ని పెంచడం ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇది కృష్ణానది జలశ్రేణి ప్రతికూల పాజిటివ్ ప్రభావాలు కలిగించవచ్చు. తద్వారా తెలంగాణ వంటి దిగువ రాష్ట్రాలతో నీటి వనరుల విషయంలో వాదనలు ఉత్పన్నమయ్యాయి. 2025లో భారతదేశం షుగర్ ఎగుమతుల లక్ష్యానికి బదులుగా ఎన్ని టన్నుల ఎగుమతి చేస్తుందని అంచనా? ఆన్సర్ బి. 7,75,000 టన్నులు. గ్లోబల్లో బ్రెజిల్ నుంచి భారీ సరఫరా కారణంగా ధరలు పెరగటంతో భారత షుగర్ ఎగుమతులు అంచనాకు తగ్గట్టు ఉండొచ్చని రూటర్స్ నిరూపించింది. అందువల్ల 1 మిలియన్ టన్నుల లక్ష్యానికి బదులుగా సుమారు 7,75,000 కోట్ల టన్నులే జరిగే అవకాశం ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1, 2025న రిపో రేట్ ఎంత శాతంగా ఉంచే అవకాశం ఉంది? ఆన్సర్ బి 5.50. రూటర్స్ పోల్డ్ ఎకనామిక్స్ ఎంతోమంది ఆ నిర్ణీత మీటింగ్ వద్ద రేటును 5.50% వద్ద నిలిపే అవకాశం ఉందని ఊహించారు. మార్కెట్ పరిస్థితులు మరియు ద్రవ్యోల్బణ సూచకాలు ఈ అంచనాకు తోడ్పడుతున్నాయి. సెప్టెంబర్ 2025లో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుండి ఎంత మొత్తం ఉపసంహరించుకున్నారు? ఆన్సర్ సి 7,945 కోట్లు. సెప్టెంబర్ ఎఫ్పిఐ నికరంగా అమ్మకాలు చేశారు. అటు దిక్కుల ఆర్థిక అస్థిరతల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు హెచ్చుకోలు చూపించారు. వికారికు సమీక్షలు మరియు సాధ్య కారణాలపై పత్రికలు నివేదించాయి. ఇటీవల భారతదేశం ఏ దేశంతో భద్రతా సహకారం, ఉగ్రవాద వ్యతిరేకతలో సంబంధాలు మెరుగుపరచనుంది? ఆన్సర్ బి కెనడా. ద్వైపీ సంబంధాల పరంగా కొన్ని విమర్శలు, వివాదాల తర్వాత భారత్ మరియు కెనడా రెండు దేశాల సంబంధాలు తిరిగి సరిచేసుకోవాలని అవసరం ఉందని, ముఖ్యంగా ఉగ్రవాద నిరోధక మరియు సమాచార ఇంటెలిజెన్స్ మార్పిడిపై పనిచేయాలని చెప్పారు. అమెరికా ప్రభుత్వం H-1B వీసా ఫీజును పెంచడం వల్ల ఏ రంగానికి ప్రధానంగా ప్రభావం ఉంటుంది? ఆన్సర్ బి ఐటీ రంగం. దీని మూల ఉద్దేశం విదేశీ టెక్ నిర్మాణ తాత్కాలిక ఉద్యోగ నిలుపుదలపై ప్రభావం చూపటం అనే విశ్లేషణతో వచ్చింది. వైద్య సంఘాలు వంటివి ప్రత్యేక మినహాయింపుల కోసం విజ్ఞప్తి చేశాయి. ఈ మార్పు భారతీయ ఐటీ వర్కింగ్ ఫోర్స్పై పెద్ద ప్రభావం చూపగలదని అనలిస్టులు హెచ్చరించారు. సెప్టెంబర్ 2025లో ఏ నగరంలో క్లౌడ్ బర్స్ట్ మరియు వరదలు సంభవించాయి? ఆన్సర్ బి కోల్కతా. నిర్మాణతంగా అత్యంత భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ ఘటనల కారణంగా నగరం తడి పరిస్థితి, ఫ్లాప్ ఫ్లడ్స్ తలెత్తి కొన్ని మరణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధోరణులు కనిపించాయి. 2025 వరదల కారణంగా 55 మందికి పైగా మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి పంజాబ్. 2025 సీజన్లో పంజాబ్ తీవ్రమైన వరద పరిస్థితులు ఏర్పడి వేల గ్రామాలు, లక్షల ప్రజలు ప్రభావితులయ్యారు. వివిధ రిపోర్టులు పెద్ద ఎత్తున గ్రామాలు, వ్యవసాయ నష్టం మరియు వినాశన వివరాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ ఏ దేశం నుండి భారత పౌరులను రక్షించడానికి ప్రారంభించబడింది? ఆన్సర్ బి ఇరాన్. ఇరాన్లో పోరుకునే పరిస్థితుల మధ్య భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి అక్కడ గల భారత పౌరులను వివిధ మార్గాల ద్వారా భద్రం చేసి వలసపెట్టింది. విదేశాంగ మేర MEA ప్రకటనను ఈ విషయాన్ని వెల్లడించాయి. 2025లో విద్యాశాఖ నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద స్కూల్ హకథాన్ పేరేమిటి? ఆన్సర్ ఏ వికసిత్ భారత్ బిల్డ్థాన్. కేంద్ర విద్యాశాఖ ప్రముఖంగా వికసిత్ భారత్ బిల్డ్థాన్ 2025ని ప్రారంభించి లక్షలాది విద్యార్థులను, వేల స్కూళ్లను ఈ సమగ్ర ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో భాగం కావడానికి ప్రేరేపిస్తోంది. పాఠశాల స్థాయి ఆవిష్కరణలకు ఇది వేదికగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం 2025 సెప్టెంబర్ 23న 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ పథకం పేరేమిటి? ఆన్సర్ ఏ ఆయుష్మాన్ భారత్ PMJAY. ఆవిర్భావం 23 సెప్టెంబర్ 2018న ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జాన్ ఆరోగ్య యోజన కుటుంబాలకి అండగా కోట్ల మందికి ఆరోగ్యరహిత చికిత్సా సదుపాయాలు అందిస్తోంది. 7వ వార్షికోత్సవం ఈ తేదీన జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.